ముసలాడు వేయి, ముసల్లాని వేయి. విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి రా అన్నాడు. కాబట్టి ఆనగానే వచ్చాడు కదా అబ్రహాం. ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా దేవుడు చేసిన వాగ్దానం ఇది అబ్రహాముకి కదా. ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించునని ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, అంటే తన పేరుని అధికంగా వాడకుండా అర్థం. దేవుడు నేను శపించునని నేను శపిస్తా అన్నాడు కదా. కానీ అబ్రహాము చిన్న సులువైంది. దేవుడు ఇంత గొప్ప వాగ్దానం చేస్తే, దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని బట్టి తన తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టి వచ్చేసాడు కానీ ఏమంటే చిన్న కరువుకు భయపడిపోయాడు. ఏమంటే ఆలోచించండి, విశ్వాసులు అందరూ కూడా ఇలాగే ఉంటున్నారు. ఏమంటే ఎట్టుంటున్నారు? పెద్ద పెద్ద వాటిని చూసి భయపడరు, పెద్ద పెద్ద వాటిని చూసి జడేరు, చిన్న మాటను బట్టి బెదిరిపోతారు. అబ్రహాం కూడా అట్నే బెదిరిపోయి అబ్రహాం అక్కడ బాగానే ఒకే ఒక మాట చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? చిన్న అబద్ధం. ఏమండి ఏం పని? చిన్న అబద్ధమే. భార్యతో చెప్పాడు, అమ్మా నీకు నేను భర్తను కాదు, నీ అన్నని చెప్పు. భార్య గురించి ఆయన అడిగితే ఆయన నా చెల్లెలు అని చెప్పాడు. కాబట్టి చెల్లెలేనామా? భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పాడు. చిన్న అబద్ధమే కదా అనుకున్నాడు. అక్కడున్న రాజు అబ్రహాం బాగా చెల్లెలు బాగా అందగట్టే బాగుంది, ఆమె తీసుకొని కొన్ని ఆస్తిపాస్తులు ఇద్దామని ఆమె తీసుకున్నాను, కొన్ని ఆస్తిపాస్తులు ఇచ్చాడు కదా. చూడండి, ఇచ్చినప్పుడు దేవుని కార్యమును చూడండి. ఇక్కడ అబ్రహాము తొలగిపోయాడు. కానీ పరిపూర్ణంగా దేవుని వాగ్దానం నుంచి పక్కకు రాగానే సాతాను మనతో చేయించే పని కూడా చిన్న మాటే, చిన్న అబద్ధమే. ఏమండి అబద్ధం చెప్పగానే ఏమైందంటే తన మానసిక స్థితి మీద నెమ్మది లేకుండా చేసింది సాతాను. ఏమండి అబద్ధం చెప్పగానే పెద్ద అవంత కార్యాలు జరిగిపోతాయా? లేదు. ఫస్ట్ మన మనస్సాక్షి గర్దిస్తా ఉంటది, ఘోషిస్తా ఉంటది, అరే తప్పు చెప్పావే, తప్పు మాట్లాడావే, ఇది అబద్ధం కదా అని మన హృదయం గర్దించింది అని అట్లని ఆగుతామా? ఆగం. ఎందుకని ఆగలేము? ఎందుకని ఆగలేమంటే లోకంలో ఉన్న ఒత్తిడి, లోకంలో ఉన్న పరిస్థితులు మనల్ని కృంగదీస్తా ఉంటాయి. పరిస్థితులు ఏమైనప్పటికీ, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడు చేసిన వాగ్దానం వైపు మనము చూడవలసిన వారమై ఉన్నాం. వెనుదిరగాల్సిన వారము కాదు. వెనుదిరగటము దేవునికి ఇష్టం లేదు. దేవుడు పాపం మన్వే దగ్గర ఉండాల్సిన అబ్రహాము కాబట్టి ఈ ఐగుప్తు దేశానికి వచ్చాడు కదా.
చూడండి, దేవుడు ఎక్కడ మనల్ని ఉంచితే మనము అక్కడే ఉండవలసిన వారమై ఉన్నాం. సాతాను చిన్నగా అబ్రహాము జీవితాన్ని కదిలిస్తా వచ్చింది. చిన్న అబద్ధమే కదా అనుకున్నాడు. అబద్ధం వల్ల అబ్రహాం పడ్డ బాధ అంతా ఇంత కాదు కదా. తన భార్యను రాజెత్తకపోయినప్పటి నుంచి బాగా ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ గెరారు రాజైన అబీమెలెకును చూడండి, అక్కడ అబీమెలెకును దేవుడు ఆడ క్వశ్చన్ చేశారు. ఎవరు క్వశ్చన్ చేశారు? ఎవరి దేవుడు చేశాడా లేదా? ఇప్పుడు ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. 3వ వచనంలోకి వస్తే ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనంలో, ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమి అని చెప్పాను కదా. ఇక్కడ నాకు తెలియని ఒక విషయం, ఇక్కడ పాపం చేసింది ఎవరు? ఇక్కడ పాపం చేసింది ఎవరు? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుందా? అబద్ధం ఆడింది అబ్రహాం. అబద్ధం బట్టి అబీమెలెకు అబ్రహాం భార్యని ఎత్తుకొని పోయాడు, ఆమె చెల్లెలని కదా. చెల్లెని ఎత్తుకొని పోయి అతను ఏమి చేయాల, అయినప్పటికీ దేవుడు ఇక్కడ కలుగ చేసుకున్నాడు. ఎందుకని? దేవుడు ఎందుకు కలుగ చేసుకున్నాడు? అబద్ధం చేసిన వాడిని ఆయన ప్రోత్సహిస్తాడా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వాగ్దాన పుత్రుడు. మన పట్ల దేవుడు ఒక మాటను చెప్పాడనంటే ఆ మాటను మనం వైదొలిగినప్పుడు ఆయన మళ్ళీ సరిచేసి ఆ మార్గంలో నిలబెడతాడు, ఆ మార్గంలో నడిపిస్తాడు. ఎవరి మానవుల నుండి తొలగిపోతారు. ప్రియ సహోదరి సహోదరుడు అట్టని ఎన్ని తిరగటం అనేది మంచి విషయమో కాదు. అబ్రహాముని భార్యను తీసుకుని అబీమెలెకు ఎవరు స్వప్నంలో ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. అవును, స్వప్నంలోకి దేవుడు వచ్చి ఏం చెప్పాడు? క్లారిటీగా చెప్పాడు, ఇదిగో నీవు తీసుకొచ్చిన ఆమె వేరే ఆయన భార్య, నువ్వు చెల్లెలు అనుకుంటున్నావు కాదు, ఆమెను ముట్టితే నువ్వు చస్తావు అంతే. అవును, ఆమెను ముట్టావా నువ్వు చచ్చిపోతావని దేవుడే చెప్పాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు, అబ్రహాము దేవునికి పరిపూర్ణంగా లోబడిన వ్యక్తి కాబట్టి అబ్రహాము ఆ ప్రాంతము చూసి భయపడి చెప్పిన మాటను బట్టి అతనికి పెయిన్ కలిగింది కానీ నష్టం కలగల. ఏమండి, పెయిన్ వచ్చింది కానీ నష్టం కలిగిందా? నష్టం రాలా. కాకపోతే బాధ కలిగింది. అతను ఎత్తపోయినప్పటి నుంచి అతను ఎంత బాధపడ్డాడో కదా. భార్యని వేరే వాళ్ళు ఎత్తకపోతే ఎంత బాధ అండి, ఆలోచించండి. ఆ బాధనంతటిని అనుభవించాడు. అందుకే దేవుడు ఎమ్మటే కలుగ చేసుకొని దేవుడు అతనికి దర్శనం అందించి ఏమన్నాడు? 5వ వచనంలో, ఆమె నా చెల్లెలతుడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా తన నా అన్నని నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను. ఏంటండి, ఏం హృదయంతో చేశాడంటే అబీమెలెకు? యథార్థ హృదయమే కదా. చెల్లెలంటేనే తెచ్చుకున్నాడు కానీ వాళ్ళ భార్య అంటే తెచ్చుకున్నాడా? భార్య అంటే తెచ్చుకునేవాడు కాదు, చెల్లెలంటేనే తెచ్చుకున్నాడు. చెల్లెలంటేనే తెచ్చుకున్నాను, యథార్థ హృదయంతో తెచ్చుకున్నా అనగానే ఆడ దేవుడుగా చెబుతున్నాడు. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో నువ్వు చేసిదివని నేను ఎరుగుదును. అవండి, నువ్వేం చేశాడంట? యథార్థ హృదయంతో నువ్వు చేసిదివి కాబట్టి నేను ఎరుగుదును. చాలా మంది తెలియక కొన్ని పాపాలు చేస్తారు. అవన్నీ చేయరా? చేస్తారు. చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. తెలిసి చేస్తే క్షమాపణ ఉందా? అవన్నీ ఉందా లేదా? క్షమాపణ లేదు కదా. ఎందుకని? వద్దు కాలిద్రా అన్నావు, ఆహా నేను పొయ్యిలో చెయ్యి పెట్టాల్సిందే అన్నావు. పెడితే ఏమైంది? కాలిద్ది. ఎవరికి మంట కలిగింది? నీకు కలిగింది. ఎదుటోళ్ళు కలిగిద్దా? పక్కన చెప్పినోడికి కలిగిద్దా? ఎవడు చెయ్యి పెడతాడో వాడికే కాలింది, పక్కన వాళ్ళకి ఎవరికి కూడా కాలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచి వాగ్దానమును బట్టి నడవలసిన వాడే చిన్న మిస్టేకే అట్లా తొలగిపోయాడు అంతే. ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన చెందాడో, కానీ
చూడు, అబ్రహామును బట్టి అబీమెలెకు జరిగిన ప్రతి కార్యాన్ని మనం చూస్తే 7వ వచనంలో కూడా, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగింపును, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదవు, నీవు ఆమెను అతనికి అప్పగింపని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చిదని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఎవరంటే అబ్రహాము ప్రవక్త భార్యను నువ్వు పట్టుకుంటే మాడిపోతావు, కాబట్టి దాన్ని తెలుసుకో నీవు అని చెప్పి అబ్రహాము అబీమెలెకు తెలియజెప్పాడు. అతనితో ప్రార్థన చేయించుకో, ప్రవక్తతో ప్రార్థన చేయించుకుంటే ఏం జరిగిందంట? మేలు కలిగింది, నువ్వు బ్రతుకుతావు, నీ దినాలన్నీ సంపూర్ణంగా ఉంటాయి అన్న విషయాలను ఇక్కడ పేద పిల్లముగా దేవుడు అబీమెలెకు తెలియపరిచాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆలోచించండి. కాబట్టి మన విశ్వాస జీవితంలో తెలిసి కూడా పాపం చేయకూడదు. చాలా మంది తెలిసే కొన్నిటిని చేస్తా ఉంటారు. కాబట్టి ఎందుకని? భయము లేకపోవటం వల్ల. అవి ఎంతంతలా విషయాలంటే పెద్ద పెద్ద ఏం కాదు, చిన్న విషయాలే. ఆలోచించండి, ఏమండి, చిన్నయే. ప్రార్థనకి చేయకపోవటము. అసలు ఎందుకు మనము ఆ భక్తి మార్గంలో ఎందుకు తిరుగుతామండి? ఎందుకు విషయాన్ని బట్టి చెప్పండి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఎందుకని? మొదట్లో ఉన్న ఆ ఉత్సాహము, మొదట్లో ఉన్న ఆ తాపత్రితము అన్ని కూడా తగ్గిపోతాయి. మొదట్లో ప్రార్థనకి ఎప్పుడు వస్తాం? 10 గంటలకు ప్రార్థన అయితే ఎన్నింటికి వస్తాం? 9కే వస్తాం కదా. 1 గంటన్నా ముందు, కాబట్టి 1 గంట ముందని వస్తాం కదా. రాను 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 ఎప్పుడైపోతుంది? ఎన్నింటికి జరుగుతుంది? లాస్ట్ కి 12ంటికి జరుగుతుంది. లాస్ట్ ప్రార్థనకి దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. దేవుని మాట, దేవుని ఆజ్ఞ మేరటం అనేది ఎవరు చేయకూడదు. దేవుడు ఏది చెబితే అదే మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకని ఆ మొదటిలో ఉన్న క్రమాన్ని మనం వెనక్కి వెళ్తున్నామంటే 2 కారణాలు. ప్రార్థన, వాక్యము. వాక్యము చదవకుండా, ప్రార్థన చేయకుండా ఎవరు కూడా, ఏ స్త్రీయే గాని, పురుషుడే గాని, ఎవరు కూడా భక్తిలో నిలబడలేదు. భక్తిని కొనసాగించాలి. భక్తిలో మనం బలముగా ఉండాలంటే వాక్య ధ్యానము, ఖచ్చితంగా ప్రార్థన ఉండాల్సిందే. వాటిలో నీవు తక్కువైపోతే సాతాను చేసే పని ఏంటంటే ఫస్ట్ గా చిన్నగా పక్కకి తొలగిస్తా ఉంటారు. ఏమండి, ఇలా ప్రార్థన చేయకపోతే ఏమైందిలే అంటది, ఆ ఆటికి పోతుంది. మరుసటి రోజు ఏమైనా చేస్తావంటే అట్టగాడంతో ఇవాళ ఏముంది, సాయంత్రం చేద్దామే, పగులాడుంది, పగులు ఇంట్లో అంతా పని కాబట్టి ప్రార్థనకి సమయం లేదు. కాబట్టి అబీమెలెకు కుటుంబానికి ప్రవక్త చేత ప్రార్థన చేయించుకుంటే ఆయుష్, ఆరోగ్యం కలిగిందా? లేకుంటే మౌనంగా ఉంటే వచ్చిందా? దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా రాయి చేయబడింది. 7వ వచనం 2వ లైన్లో చదువు. అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగింపని ఎడలా. కాబట్టి ఏం చేస్తాడంటే అతని గురించి నీకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. మన కుటుంబంలోకి మనము దేవుని సేవకులను ఆహ్వానించే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి ప్రార్థనలు చేయించుకోవాలా. ఎందుకంటే దేవుడు వారిని ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనకు అవసరమైన ఆత్మీయ విషయాల్లో మనం ఎక్కడ జారిపోకుండా వారు దేవుని వాక్యము చేత మనం బలపరచవలసిన వారే ఉన్నారు. ఆ బలాన్ని మనము పొందుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు చూసేది, దేవుడు అది కోరుకునేది. కాబట్టి వెనుదిరిగాడు, చాలా మంది భక్తిలో నుంచి వెనుదిరిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఏమండి, అబ్రహాము కొంచెం తొలిగాడు, దేవుడు అయినా ఊరుకున్నాడా? దేవుడే కలగ చేసుకున్నాడు కదా. ప్రతి వ్యక్తిని కూడా దేవుడే కలగ చేసుకుంటాడు. కానీ కొంతమందికి అవకాశము దేవుడు ఇవ్వడు. ఎవడు ఇచ్చారా? కొంతమందికి ఇవ్వదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహామే అబద్ధం ఆడాడు, అవునా చెయ్యి అన్నాడు.
అందుకు బట్టి అభిమానులకు ఎత్తుకొని పోయాడు. కానీ దేవుడు కలుగ చేసుకొని దేవుడు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాడు, నిలబెట్టాడు. అయితే ఇంకో ఆనందం చూడండి, ఎవరైనా అబ్రహాము వాళ్ళ అన్న కోడలు లోతు భార్య ఉంది. ఏమండి, లోతు భార్య గురించి మనం చూస్తే, మనం చదివిన 20వ అధ్యాయం పక్కన ఇది చూడండి, యువతుల పక్కన 26వ వచనాన్ని చూడండి. 26వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, 19వ అధ్యాయము 26వ వచనము. అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. ఏం చేసిందంట లోతు భార్య? వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది కదా. వెనక్కి ఎందుకు చూసింది? అసలు ఏం చేసిన తప్పేంది? ఏమో మొదటగా అబ్రహాం విడిచిపెట్టిపోవడమే తప్పు గొప్ప పోయింది. ఆ బ్రతుకుతుంది, బాగానే ఉంది, ఇబ్బంది లేకుండా కదా. దేవుడు ఆ ఉన్న ప్రదేశాన్ని పాపభరితమైపోయింది కాబట్టి, ఆ ఉన్న ప్రదేశం అంతా పాపంతో నిండుకుంది కాబట్టి, ఆ ప్రదేశంలో నుండి ఆమెని మా భర్తని కుమార్తెను ఇద్దరిని కూడా తీసుకొని వచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు కాబట్టి, ఏ విధంగా తీసుకొచ్చాడు? వాళ్ళని వాళ్ళ ప్రాంతంలో నుంచి బయటికి రావడానికి వాళ్ళు తలుపు చేస్తా ఉన్నారు, ఆలస్యం చేస్తా ఉన్నారు. ఇవాళ పోదాంలే, రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే అన్నట్టుగా తలుపు చేస్తా ఉంటే, ఆ ప్రాంతం నుండి లోతు కుమార్తెలని, లోతు భార్యని దేవదూతలు చేయి పట్టుకొని తీసుకొని వచ్చారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పైన వచనాల్లో చదువుకోండి, తర్వాత మీకు విషయం అర్థమైంది. కాబట్టి ఎక్కడ తీసుకొచ్చారు? సొదొమ గొమొర్ర ప్రాంతంలో నుండి లోతు భార్యలని చేయి పట్టుకొని ఆ పట్టణంలో నుండి పూర్తిగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్బాయి ఎదురున్న పర్వతానికి పారిపోండా, ఆ పర్వతంలో దాక్కోమన్నాడు. కాదు ప్రభువా, నేను ఈ ఊర్లో పోయి ఉంటాను, ఈ ఊరు అయితే చిన్నదన్నాడు. సరే అట్నే ఇల్లు అన్నాడు. పోయాడా? ఊర్లో ఉన్నాడా? లేదు. ఈ పోయే సమయంలో ఏమండి, దేవుడు చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చినా గాని లోతు భార్య ఆమె పేరు రాయవలేదు. గాని ప్రియమైన దేవుడు బిడ్డారా, చూడండి, ఏమా దేవుడు ఒకటే చెప్పాడు, అబ్బాయి మీరు ఎక్కడ ఇది తిరిగి చూడకుండా ముందుకే కొనసాగిపోండి అన్నాడు. ఆగిందా? ఆగారా? ఆగలా. తండ్రి బానే పోతున్నారు, పిల్లలు బానే పోతున్నారు, కానీ ఏమో కొడుకు ఏమో హృదయమో ఆగటల్లా. కాబట్టి వెనక ఏమైతుందో, ఏం జరుగుతుందో కదా. కాబట్టి మనకేమైనా ఇబ్బంది లేదు, కానీ మన పక్కన వాళ్ళకి ఏమైతుందో తెలుసుకోకపోతే మనం బ్రతకలేం. ఎందుకని? కాబట్టి మనకి ఎంత కీడు జరిగినా మనకి ఇబ్బంది లేదు, కానీ కాబట్టి పక్కన వాడికి కీడు జరగకపోతే మనం మన హృదయము ఒప్పుకోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడు, క్రీస్తు హృదయం అది కాదు. కాబట్టి నీలో క్రీస్తు హృదయం ఉండాలా. ఎనికి తిరిగే స్వభావం ఉండకూడదు. లోతు భార్య ఎనికి తిరిగింది కదా, ఎనికి పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు భార్య వెనికి తిరిగి చూడటం వల్ల ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఏమంటే అవకాశం ఉందా? ఇలా లోతు భార్యకి దేవుడు అవకాశం ఇచ్చాడా? లేదు, అవకాశం రాలా. అబ్రహాముకు అవకాశం ఇచ్చాడా? చెప్పింది ఒక మాటే, ఏమో చూసింది ఒక చూపే, అంతేనా? ఆయన మాట తప్పాదేమా? చూపు తప్పింది అంతే. చూపు తప్పినా, మాట తప్పినా, ఏమండి ఏది నువ్వు తిప్పినా, ఏ తప్పదడుగేసినా శిక్ష రావాల్సి ఉంది అని అంటే అది అమల్లోకి వచ్చేసింది. ఎవడు భరించలేరు. ఒక్కటి చేసిన మిస్టేక్ ఆ కుటుంబం అంత మీద పడిందా లేదా? కాబట్టి లోతు భార్యే ఉంటే లోతు పిల్లలు పాపం చేసేవాళ్ళు కాదు. కాబట్టి లోతు కుటుంబం మీద ఎంత మచ్చపడేది కాదు. లోతు నీతిమంతుడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు లోతు, కానీ ఆ నీతిమంతుని కుటుంబాన్ని చెడగొట్టింది కావాలంటే తన భార్యే చూడకూడకుండా ఎనికి తిరిగి చూసింది. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీవు నీ కుటుంబాన్ని చెడగొట్టేవాడు అవుతున్నావా? చెడగొట్టేదాని అవుతున్నావా? దేవుని చేతిలో నువ్వు చేసిన ప్రమాణానికి నీవు అగ్ని ఉండాలి. దేవుడి నిబంధనలో నీవు ఉండాలి. లోకం వైపు చూడకూడదు, లోక ఆశల వైపు చూడకూడదు. లోతు భార్య చూసింది లోకాశల్లో ఏం జరుగుతుందో ఆ పట్టణంలో అనుకుంది కదా.
ఏదైనా జరగని లోకంలో నువ్వు దాని వైపు చూసేదానిగా చూసేవాళ్ళుగా ఉండకూడదు కదా. కాబట్టి బాప్టిజం తీసుకున్న తర్వాత నీ కుటుంబంలోకి మెత్తే కావచ్చు, మెమ్మే కావచ్చు, కాబట్టి మందలే కావచ్చు, కోడలే కావచ్చు, ఎవరో కూడా వచ్చి ఏదైనా అన్యాచారం చేస్తున్నారనుకో ఏమంటారు మీరు? ఇది చేయకూడదని ఆపుతారా? ఆపుతారా? ఇది చేయకూడదని ఆపుతారా? చెప్పండి, మీరు చెప్పండి. కాబట్టి లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి కదా. అవి మా ఇళ్ళల్లో పెళ్లిళ్ళు అయితే తెలుస్తాయి ఆచారాలు ఎన్ని, ఏ రకం అనేది కదా. ఇప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఆచారం ఒకటి వచ్చింది కదా. ఏంది మనకు దగ్గరగా ఉన్న ఆచారం చెప్పండి? మనకు అన్నింటిలో కదా దగ్గరగా అతి పెద్దగా కావాల్సిన ఆచారం. కాబట్టి ఎంత డోళ్ళైనా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని బాప్టిజాలు తీసుకున్నా మేరీ మాతకాడి పోయి గుండు మడుకు కొట్టించాల్సిందే. ఎందుకని? కాబట్టి బైబిల్ ఏమైనా రాసి పెట్టుందా? అలాగండి, బైబిల్ ఏమైనా రాసిందా? మేరీ మాతను పూజించండి అని ఎక్కడ ఉందా? చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వివరిస్తుంది, నీ దేవుడైన యెహోవాకు తప్ప నువ్వు వేరొక దేవుడికి మొక్కటానికి వీలు లేదు. చాలా మంది మేము కూడా ప్రార్థన పోయే వాళ్ళమైన అమ్మాయి మేము పోయి రాటల్లా అన్నదనుకో, నువ్వు కూడా పోతావాలనుకో కదా. ఆ కూడా బాధ్యత ఎక్కడికి పోవాల్సిన చోటకి బాధ్యత. నువ్వు ఆమెను అనుసరిస్తే నువ్వు కూడా ఆడికే చేరుకుంటావు. అది కాదు దేవుని వాక్యం సెలవిచ్చేది. దేవుని మాట చెబుతుంది, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. లోక ఆచారాలని పాటించమాకు. లోకంలో వాటిపైన నువ్వు దృష్టించమాకు. నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించే విషయాల పట్లే నువ్వు ఉండాలి కదా. లోకాశలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కాబట్టి లోకంలో ఉన్న ఆశలు ఎన్ని రకాలుగా ఉంటాయి చెప్పండి? 2-3 చెప్పండి మీకు చాలు. లోకంలో ఉన్న ఆశలు 2-3 చెప్పండి మీకు తెలిసినవి. చెప్పండి. లోకంలో ఉన్న ఆశలు 2-3 మీరే చెప్పాలి. మీరు చెప్పిన నాకు ఇంతే ఉంటా. శరీరాశ, నేత్రాశ, జీవనము కదా. నేత్రాశ ప్రతి మనిషిని సులువుగా పనిచేసేది కదా. శరీరాశ అంటే అది వేరు, ఒక్కొక్కలో అది ఎక్కడెక్కడో కనిపిస్తా ఉంటది. నేత్రాశ అనేది అందరినీ బాగా ఇంపేర్ చేస్తా ఉంటది కదా. ప్రియమైన దేవుని మీద ఆలోచించండి. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఎనికి తిరిగే బుద్ధి ఇదంతా కూడా కదా. ఎవరిలాగా? లోతు భార్యలాగా ఎనికి తిరిగి పాడైపోయే తత్వం. కాబట్టి నేత్రాశ టీవీ మీద కూర్చొని నాటకం చూడకుండా ఉండగలుగుతావా? కాబట్టి సినిమా చూడకుండా ఉండగలుగుతావా? సెల్ ఫోన్ మీద కూర్చొని కాబట్టి ఫేస్బుక్ చూడకుండా ఉండగలుగుతారా? కదా, ఉండగలం. ఎందుకని? సాతాను విశ్వాసిని ఎలా చెడగొట్టాలో ఆ విధంగానే ఎన్నుకుంటాడు వాడు. ఏ విధంగా చెడగొడితే వాడు చెడిపోతాడో వాడికి తెలుసు. కాబట్టి ఆ విధానాన్ని ఎన్నుకుంటాడు. కాబట్టి కొంతమందికి బద్ధకం పెడతాడు, కొంతమందికి అతి ఉత్సాహం పెడతాడు. కాబట్టి అతి ఉత్సాహంలో మంచి పనులు చేయాలని అతి ఉత్సాహంలో దేవుడు పని చేయకుండా పాడైపోతారు ముందు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో చాలా మనము నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. దేవుని పని చేసేవారుగా ఉండాలి. లోకం వైపు చూడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం వైపు చూస్తే కాబట్టి లోకం వైపు కానీ చూస్తే అంతా ఏమైపోద్ది? అంతా చెడిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం వైపు చూసి చెడిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని దేవుని వాక్యము చాలా తేట తెల్లగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలలో మనం చూస్తే ఏమండి, చూడండి, నీకు ఒక మాట మీకు అందరికి చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రికలో చూస్తే పాపమును తెలిసి మనం చేస్తే, ఇది పాపము అని కూడా తెలిసి మనం చేస్తే మనకు కలిగే నష్టం గురించి బైబిల్ ఏం బోధిస్తుందో చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివే ఒకసారి.
పేతురు రాసిన 2వ పత్రిక పేజీ నంబర్ 219వ పేజీ 2వ అధ్యాయము 20వ వచనము నుండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఏమండి, వారు ప్రభువునే రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత, ఎవరి చేత? ఎవరి అనుభవ జ్ఞానము? యేసుక్రీస్తు అనుభవ జ్ఞానము చేత నీవు తెలుసుకున్న, ఏమండి, ఆ రక్షణను గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత దాటి పోకూడదు. దాటిపోయావా? ఏమండి, ఆల్రెడీ మిస్టేక్ చేసావా? దాటిపోయి ఉన్నావా? దాటిపోయి ఉంటే, ఏమండి, దాటిపోతే ఏమంట, మన మొదటి స్థితి ఉంది చూసావా, దానికంటే మన కడపటి స్థితి కూడా బహు ఘోరంగా ఉంటది. అంటే నీవు మారు మనసు పొందక తలిగి నీ జీవిత విధానాలు ఎట్టున్నాయి, నీ పరిస్థితి ఎలాగుంది, దేన్ని బట్టి నీ పరిస్థితులు సరిచేయబడ్డాయి, దేన్ని బట్టి నీ హృదయం సరిచేయబడింది, దేవుని వాక్యం చేత, దేవుని మాటల చేత నీ హృదయం ఎట్లాగైతే పరిపూర్ణతలోనికి వచ్చిందో ఆ పరిపూర్ణత అంతటిని నెట్టివేసి సాతానుకు నీవు లోబడితే, ఆయన జ్ఞానం ఇచ్చినాక ఆయన జ్ఞానమును తెలుసుకొని ఉంటే, నువ్వు చేయకపోతే, ఆయన రక్షణ గురించి నువ్వు తెలుసుకోకపోవటమే మేలు. నువ్వు తెలుసుకున్నాక అనుభవ జ్ఞానం ప్రకారంగా ఉండకపోతే, ఆ అనుభవ జ్ఞానము నీవు తెలుసుకోకపోవటే నీకు మేలు. నీవు తెలుసుకున్నావంటే నీ పట్ల దేవునికి గొప్ప, ఏమండి, ప్రేమ ఉన్నదని అర్థం. నీ పట్ల దేవునికి అపారమైన కృప ఉన్నదని అర్థం. అందుకని ఆయన కృపను నెట్టివేయమాక. నిజ సత్యమును తెలుసుకోలేని కుటుంబాలు ఎన్నో, అసలు సత్యవాక్యం ఏంటో ఎరగని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనము దేవుని సత్యాన్ని మనం తెలుసుకొని ఉన్నామంటే అది గొప్ప విషయము. పాపము చేయకూడదు అని తెలుసు, కానీ పాపమే చేస్తావు. అయితే పాపమును చేస్తే చూడండి, 21వ వచనం చూడండి, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండితే వారికి మేలు. కుక్క తన వాంటికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొల్లినట్లు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. నీవు ఏ పాపమైతే చేయకూడదని తెలుసుకొని అదే పాపంలో పోతే, దేని సామెత? కుక్క. ఏమండి, కుక్క ఒకసారి కక్కినాక మళ్ళీ తినేటప్పుడు చూసారా? కుక్క ఒకసారి కక్కింది, ఎప్పుడు బాగా ఆశకి బిర్రుగా తింటది కదా, తిని కక్కి మళ్ళీ వదిలిపెట్టిందా? కక్కింది కదా, దీన్ని వద్దులు అనుకుంటుందా? అనుకోదు, అది మళ్ళీ తింటది. పాప విషయంలో నీ బుద్ధి కూడా అలాంటిదే, నీవు కూడా అలాంటి దానివే, నీవు కూడా అలాంటి వాడివే అని దేవుని వాక్యం చెబుతుంది, నేను కాదు. నేను కాదు చెప్పేది, దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు కుక్క లాంటి వాడివి, కుక్క లాంటి దానివి కదా. పంది, కడగబడిన పందిని మనం ఏరియాలు సబ్బేసి కడిగినా దాన్ని వదిలిపెడితే ఊరుకుంటుందా? పాపం ఇందాకే నన్ను ఆయన లైఫ్ బాయ్ సబ్బేసి కడిగాడు, ఏరియాలు సబ్బేసి కడిగాడు కాబట్టి పాపం ఆయన కోసమే కాసేపు ఉన్నామని అనుకుంటుందా? అనుకోదు. పందిని వదిలిపెట్టావంటే దాని సూప్ అంతా, దాని ఆలోచన అంతా కూడా ఆ బరువులో పడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది విశ్వాస జీవితాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. మందిరంలో ఉన్నంతసేపే దేవుని భయం, మందిరంలో ఉన్నంతసేపే దేవుని అనుగ్రహము. మందిరము దాటితే మన సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయి అంటే బురదలో పడ్డ పందిలాగే ఉంటున్నాయి. జాగ్రత్త. ఇక్కడ ఎవరు ఏమి అనలే, ఇక్కడ మనం చెప్పేవాడు లేడనుకోమాక.
న్యాయపీఠము, యేసు క్రీస్తు న్యాయపీఠము ముందు ఉండే రోజు ఒకటి వచ్చింది. ఆ రోజున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మాటను బట్టి ప్రతి ఒక్క క్రియను బట్టి మనము సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి సాక్ష్యాన్ని చెప్పేవాళ్ళుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలాగా నువ్వు మాటి మాటికి ఒకసారి పాపములో పడి దేవుడు ఏదో కరుణించి కనికరించి నిన్ను బాగు చేసి నిన్ను శుద్ధి చేసి మంచిగా ఉంచితే, ఏమండి మంచిగా ఉన్నప్పుడు ఏముండాలని హృదయంలో, ఏమండి ఏముండాలో చెప్పండి. దేవుడు మనం శుద్ధులుగా చేసిన తర్వాత మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. చదవచ్చిన ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థనలో ఎక్కడ ఎనికాడకూడదు. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రార్థనలో ఎనికాడకుండా మనం ప్రతి దినము ఉదయము సాయంకాలము మన పిల్లల కోసము, భర్త కోసము, భార్య కోసము, తల్లిదండ్రుల కోసము, అన్నదమ్ముల కోసము మనమందరము ప్రార్థన చేయవలసిన వారిమై ఉన్నాము. ప్రార్థనలో మనము కొనసాగాల్సిన వారిమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రార్థనలో మనము కనిపెట్టేవారుగా ఉండాలి. ప్రార్థనలను కనిపెట్టకుండా బాగుపడిపోయాను కదా, బాగుపడ్డాను కదా అని మెలకుండా ఉంటే సాతాను ఎలా జరబడిందో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, ఎవరి కొత్త నిబంధనల మొదటిది మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనము, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుగుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండును కదా. కాబట్టి ఏ పాపము నుండి అయితే దేవుడు నిన్ను విడిపించి మారు మనసిచ్చి రక్షణ ఇచ్చి దేవుడు నిన్ను కాచి కాపాడాడో, కాపాడిన తర్వాత నువ్వు మరలా పాపంలోకి పోతే, కాబట్టి మరలా పాపంలోకి పోయినప్పుడు ఏం జరిగిద్దంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలోనికి అనేకమైన ఏమొస్తాయి? దయ్యాలు దొరుకుతాయి. నిన్ను విడిచిపెట్టిపోయింది ఒక్కటైతే ఎన్ని వస్తాయంట? విడిచిపెట్టిపోయింది ఒకటే, కానీ ఇన్ని 7 వస్తాయి కదా. కనుక నీ మొదటి స్థితి, నీ తలంపులు బాగోలేనప్పుడు, దేవుడికి నువ్వు చెప్పినప్పుడు స్థితి, నీ ఆలోచనలు బాగోనప్పుడు, నీ మాటలు బాగోనప్పుడు, నీ చూపులు బాగోనప్పుడు దేవుడి సన్నిధిలో అడిగి ఆయన బలాన్ని మనం పొందుకున్న తర్వాత వాటిని దేవుని కోసం ఉపయోగపెట్టాలి, వాటిని దేవుని కోసమే ఖర్చు చేయాలి. చాలా మంది అలాగా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుదిరిగే స్వభావమే. వెనుదిరిగితే నీ ఒక కుక్కవి, నీ ఒక పందిరి. ఎవరైనా సరే పాపం వైపు తిరిగి చూస్తే దేవుని వాక్యము చూస్తుంది మీరు ఇలాంటి వారై ఉన్నారని. వెనుదిరగకూడదు, సాతానికి మళ్ళీ స్థానం ఇవ్వకూడదు. నువ్వు స్థానం ఇవ్వటం వల్ల దేవుని నామానికి అవమానం వచ్చింది. భక్తి చేసేదానివే, భక్తిలో ఉండేదానివే, అయినా కానీ దురాత్మ పట్టింది. దానివల్ల ఎవరికి అవమానం? దేవుని నామానికి అవమానం. ప్రార్థనకి వెళ్ళేవాడేనమ్మయ్యమా, ప్రార్థనకి వెళ్ళేవాడేనమ్మయ్యినా, అయినా కానీ దెయ్యము ఆహ్వానిస్తుంది. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిలో ఎనికి దిగజారేవాడుగా ఉండకూడదు. దిగజారితే దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు అవకాశాన్ని పుణికి పుచ్చుకోవాలి. కాబట్టి అబ్రహాముకు దేవుడు ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు. అమ్మటి తన భార్యను తన కలిగినంతటిని ఎత్తుకొని అభిమేలెకు నుంచి వెళ్ళిపోయాడు. కానీ లోతు భార్యకు అవకాశం లేదు, ఇవ్వలేదు. ఇచ్చాడా? ఇవ్వలేదు. దాని వల్ల తన కుటుంబం అంతా కూడా చెడిపోయింది. దాని వల్ల తన కుటుంబ సాక్ష్యం అంతా పోయింది. జాగ్రత్త సహోదరి సహోదరుడు, పాపానికి నీవు తోడుగా ఉంటున్నావా? పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా? కాబట్టి చాలా మంది పాపం చేయరు, కానీ చేసేవాళ్ళు అంటే ఏమన్నారు? మౌనంగా ఉంటారు కదా. నీ పిల్లలే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, పాపము చేసేవాడిని నీవు ఖండించాలా? తప్పు, ఇది అబద్ధం ఆడకూడదు, ఇది చెడ్డ పని నీవు చేయకూడదు.
ఆయన ధైర్యముగా చూసి చెబితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు నీ కుటుంబానికి మేలు చేస్తాడు. మొదటగా నీవు జారిపోకుండా ఉండాలా కదా. ఏమండి, జారిపోయావు, మరి ఎట్లా దేవునిలోనికి రావాలా? ఏమండి, ఒకసారి 2 సార్లు జారిపోయావు, ఎలాగ దేవునిలోనికి రావాలంటే, ఏమండి, పేతురు వచ్చాడు. ఎలాగొచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డ? పేతురు, యేసయ్యా నేను నేల మీద నడుస్తానయ్యా అన్నాడు కదా. అన్నాడు, నడిచాడు. ఎన్ని అడుగులు వేశాడు? 2-3 అడుగులు వేసిన తర్వాత జారిపోయాడు కదా, లోనికి జారిపోయాడు. అప్పుడు ఏమన్నాడు? దేవుని కేకేశాడు, యేసు నన్ను కాపాడు, నన్ను రక్షించు అన్నప్పుడు ఆయన చేతినిచ్చి పైకి నిలబెట్టాడు. సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ పాపమును బట్టి దేవుని సన్నిధిలో కేకలు వేయాలి. చాలా మంది కేకలు వేయరు, దేవుడంటే భయం లేదు. కాబట్టి అభిమేలెకున్న స్థానంలో అబ్రహాము ఎందుకు నువ్వు చేశావంటే ఏం చెప్పాడు? కాబట్టి ఏం చెప్పాడు? సమాధానం ఉందా? జ్ఞాపకం ఉందా? కాబట్టి సమాధానం ఏం చెప్పాడు? అబ్రహాము అభిమేలు కలిగాడు. అలా ఎందుకు నువ్వు నాకు నా దేశానికి ఇంత పాపం చేశావంటే ఏం చెప్పాడు? ఆ స్థలంలో ఏం లేదంట. ఏమండి, 20వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనం చూడండి. 11వ వచనంలో అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదేమనుకొని చేసిందిని. ఏమండి, ఏం లేదంట ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో దేవుని భయం లేదు. ఉందా నీ కుటుంబంలో దేవుని భయం? దేవుని సేవకులన్నా, దేవుని బిడ్డలన్నా దేవుని భయం అన్నా నీకు లేకపోతే ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా నీకు భయం కలిగిస్తాడు. అదైతే షూరిటీ. కాబట్టి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని చేతిలో పడటము అది మామూలు విషయం కాదు కదా. జీవము గల దేవుని చేతుల్లో పడటము అది పెద్ద బాధాకరమైన విషయము. ప్రియ సహోదరి సహోదరుల, జాగ్రత్త. సాతాను చేతిలో పడ్డా దేవుడు నిన్ను ఏపును బట్టి విడిపిస్తాడేమో గాని నీవు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేస్తే, లోక ఆశలకు వ్యతిరేకంగా నీవు తిరిగితే దేవుడు ఎంత మాత్రమును క్షమించడు. లోకంలో ఉన్న ఆశలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కదాని గురించే మనం చెప్పుకున్నాం కదా. ఓని నేత్రాశల గురించే చెప్పుకున్నాం. జీవపు డంబాలున్నాయి కదా. ఈ లోకంలో డబ్బు కోసము పరిగెత్తే వాళ్ళు చాలా మంది. ఈ లోకంలో గొప్ప నేనంటే ఏందనుకున్నావు? ఏమండి, నా పని ఏం పని అనుకున్నావు? నేను ఎంత సంపాదిస్తాననుకున్నావు? నేను రోజుకి 2000 సంపాదిస్తా. నీ 2000 నిన్ను కాపాడిద్దా? నీ 2000 నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిద్దా? కాబట్టి కొంతమంది గొప్ప కోసము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరాట పడుతుంటారు, దేవుని విడిచిపెడతారు. ఎవరి దేవుని కార్యాలను విడిచిపెడతారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి ఉదయ కాలమందు మనల్ని హెచ్చరించేది ఏమిటంటే, దేవుని కార్యాలలో, దేవుని ప్రార్థనలో ఏ స్థలమందు దేవుని భయం ఉంటుందో దేవుని ఆశీర్వాదం అక్కడ ఉంటది. ఏ స్థలంలో, ఏ కుటుంబంలో దేవుని భయం ఉన్నదో, ఏ వ్యక్తిలో దేవుని భయము తొలగిపోద్దో ఆ కుటుంబమునకు తప్పనిసరిగా శిక్ష వచ్చింది. అభిమలేకు దేశంలో భయం లేదు, దేవుని భయము. ఒక్క టిప్పుగా దేవుని భయం చూపించగానే ఏమైంది? అందరూ ఎలక్ట్ అయిపోయారు. అభిమలేకు చెప్పాడు అబ్రహాముకి, నీ ముందు ఆ దేశం ఉంది, దానిలో నీకు నచ్చిన చోట కాపురం ఉండిపో అన్నాడు. కాబట్టి ఎందువల్ల? దేవుని భయం వల్ల. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుల, పాపానికి నువ్వు ఎంకరేజ్ చేస్తే, తెలిసిన పాపాన్ని మాటి మాటిగా అనుభవపూర్వకంగా నువ్వు చేస్తున్నావా, అయితే శిక్ష నీకు తప్పదు. దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి అబ్రహాము భార్యని చెరపకుండా చూసిన దేవుడు అసలు అబ్రహాం భార్యని తీసుకురాకుండా చూడలేదా? అంటే చూడొచ్చు, కానీ దేవుడు వారి పట్ల దయ చూపించడం కోసం, చేసిన మిస్టేక్ ను మరలా చేయకుండా ఉండటం కోసము ఆ పెయిన్ అనుభవించేటట్లుగా చేశాడు. లోతుకైతే అవకాశము లేకుండా పోయింది. లోతు భార్యకి అవకాశము లేదు, కుటుంబాన్ని కోల్పోయాడు.
చెడ్డ ప్రదేశంలో దేవుని భయం లేని సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు నివసించి ఆయన ఎంత మాత్రం దేవుని భయం లేకపోవడం వల్ల తన కుటుంబానికి పరిపూర్ణమైన శిక్ష వచ్చింది. సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబం అలాగుంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేయవలసిన వాడివై. ఎలాంటి ప్రార్థన అంటే పేతురులాగా ప్రార్థన చేయాలి. ఏమండి అట్లా పేతురులాగా, యేసయ్యా నేను మునిగిపోతున్నా, నన్ను కరుణించు అని కేకవేశాడు కదా. ప్రభువా నన్ను కాపాడు అన్నాడు. నీవు కూడా నీ పిల్లల కోసము, నశించే నీ పిల్లల కోసము, నశించే నీ భర్త కోసము, ఏమండి నశించిపోయే నీ అత్తమాల కోసము, నీ తల్లిదండ్రుల కోసము, నీ రక్త సంబంధికుల కోసము పేతురులాగా నువ్వు కేక వేయాలా. నీకు తెలుసు కానీ కేక వేయవు. ఎందుకని? సాతాను నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. మొదట ఉన్న వాటి కంటే మరి ఎక్కువ ఏవి నీలో ఉన్నాయి కదా. మొదట దేవుడు ఏదో ప్రేమించి ఆయన సన్నిధికి వస్తే విడుదలిచ్చాడు. కానీ ఆ తర్వాత దేవుని కార్యాలకి, దేవుని ప్రార్థనలకి, దేవునికి అవకాశం ఇవ్వకపోవటం వల్ల మరికొన్ని చెడ్డవి నీ హృదయంలో జ్వరబడి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, వాటి నుంచి విడుదల నీవు పొందాలంటే, వాటి నుంచి విడుదల నీకు రావాలంటే క్రీస్తు పాదాల దగ్గర తప్ప మరొక చాట ఏమీ లేదు. క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి నీవు పశ్చాత్తాపడితే, దేవుడు చెప్పాడు నినివే పట్టణస్థులకి, పశ్చాత్తాపడిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు విడిపించాడు. పాపం చేసిన దావీదును కూడా పశ్చాత్తాపడితే విడిపించాడు. కనుక ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీకు అనుగ్రహించిన ఈ సమయంలో నీ కుటుంబం ఎంత చెడినదైనా, లేకపోతే నీ కుటుంబం చెడు మార్గాల్లో వెళ్తున్నదని నువ్వు తెలుసుకున్న వాడివైనా, నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, నువ్వు చేసిన అపరాధాలను క్షమించమని అడిగితే, దేవుని భయం నీ కుటుంబంలో నువ్వు పెట్టుకుంటే ఖచ్చితంగా నీ కుటుంబం కట్టబడింది. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను ఆశీర్వదించగలిగిన దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విశ్వాసం నీలో ఉంటే, విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుడు స్వస్థపరచులాగున నీ కుటుంబం కోసమే, నీ వ్యక్తిగత జీవితం కోసమే మనందరం ప్రార్థన చేద్దాం. ప్రేమైన దేవుని ద్వారా అందరము మోకరించినట్లయితే ఈ కొంచెం వాక్యంలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఐక్యీభవించండి. ప్రార్థన